నమస్కారం, ఈ తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. దిల్సుఖ్ నగర్ ఆర్టీసీ డిపో వద్ద హైటెన్షన్, పోలీసులకు కార్మికులకు మధ్య ఘర్షణ. స్తంభించిన రవాణా వ్యవస్థ, రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ఆర్టీసీ సమస్యగా. బాధ్యులకు జగన్ భరోసా, 3 ఏళ్లు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం రాగానే న్యాయం చేస్తానన్న జగన్. తెలంగాణ ఉద్యోగులకు బంపర్ ఆఫర్, బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ సర్కార్ నిర్ణయం. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ ఆర్టీసీ డిపో వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ నిరసనలో భాగంగా ఆర్టీసీ కార్మికులు డిపో ముందు బైఠాయించారు. డిపో నుంచి బయటకు వస్తున్న ప్రైవేట్ వాహనాలను, తాత్కాలిక బస్సులను కార్మికులు ఎక్కడికెక్కడ అడ్డుకున్నారు. దీంతో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు మరియు కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల హెచ్చరికలను లెక్క చేయకుండా కార్మికులు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం అక్కడ తోపులాట జరగడంతో వాతావరణం మరింత వేడెక్కింది. రాష్ట్రంలో ఆర్టీసీ సమస్యగా తీవ్రతరమవుతోంది. కార్మికుల సమ్మెతో రవాణా వ్యవస్థ స్తంభించిపోకుండా అటు టీజీఎస్ ఆర్టీసీ మేనేజ్మెంట్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే కీలక రూట్లలో బస్సులు నడిపేందుకు ప్రైవేట్ డ్రైవర్లను రంగంలోకి దించింది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొన్ని అద్దె బస్సులను, అలాగే ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. అయితే డిమాండ్ తగ్గట్టుగా బస్సులు లేకపోవడంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్లో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడిపించే ప్రయత్నం జరుగుతుంటే మరోవైపు కార్మికులు తన నిరసనను మరింత ఉధృతం చేస్తున్నారు.
జాతీయ రహదారుల నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆయన వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయం కోసం పోరాడదాం. ఒకవేళ ఇప్పుడు న్యాయం జరగకపోతే కళ్లు మూసుకుంటే ఈ 3 ఏళ్లు గడిచిపోతాయి. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామంటూ బాధితుల్లో ధైర్యాన్ని నింపారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని, బాధితులకు ఇచ్చే పరిహారం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన డిక్లేర్ చేశారు. ప్రస్తుతం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. టీమిండియా స్టార్ క్రికెటర్ రింకు సింగ్ ఆధ్యాత్మిక పర్యటనలో కనిపించారు. తన కాబోయే భార్య సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్తో కలిసి ఆయన నిన్న వారణాసిని సందర్శించారు. గంగానది తీరంలో ఈ జంట సందడి చేసింది. ఈ పర్యటనలో భాగంగా గంగానదిలో పడవ ప్రయాణం చేస్తూ దిగిన ఫోటోలను ప్రియా సరోజ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అంతేకాకుండా వారణాసిలో ఎంతో ప్రసిద్ధి చెందిన దశాశ్వమేధ ఘాట్లో జరిగిన గంగా హారతి కార్యక్రమంలో కూడా వీళ్ళిద్దరూ పాల్గొన్నారు. రింకు సింగ్ ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. త్వరలోనే వీళ్ళిద్దరూ వైవాహిక బంధాలకు అడుగుపెట్టబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ వారణాసి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. बैठिए सर, खेत देंगे 1 सेकंड रुक जाइए, पहले थोड़ा सा सम्मानित हो जाए, उसके बाद సామాన్యుల గొంతుగా మారిన ఒక ధైర్యవంతురాలైన భారతీయ మహిళ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. మనమందరం నిత్యం చూస్తూ అనుభవిస్తూ కానీ బయటకు చెప్పలేక లోపల కుమిలిపోయే ఒక ప్రధాన సమస్యను ఆమె ధైర్యంగా ప్రశ్నించారు. ఒక రాజకీయ ర్యాలీ కారణంగా గంటల తరబడి రహదారులు దిగ్బంధమయ్యాయి. ఎండలో ప్రయాణికులు అల్లాడిపోతున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి తీవ్ర గందరగోళం నెలకొంది. సరిగ్గా అదే సమయంలో ఆ సామాన్య మహిళ మౌనంగా ఉండిపోలేదు. ధైర్యంగా రోడ్డుపైకి వచ్చి ఆ రాజకీయ నాయకులను, ఆ ట్రాఫిక్ అడ్డంకులను నిలదీశారు. తన వ్యక్తిగత పనుల కంటే సామాన్యుల సమయానికే విలువ ఎక్కువని ఆమె చేసిన పోరాటం ఇప్పుడు నెట్జన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆమె సాహసాన్ని చూసి నిజమైన భారతీయురాలు అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించి 4 కీలక వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. मुझे प्रॉब्लम है कि मैं इस रोड पर 1 घंटे से ज्यादा खड़ी हूँ. क्यों खड़ी हूँ? कहाँ पे वहाँ व्हीकल है आपका? चलो आवाज कम करो, आवाज कम करो, सोल्यूशन नहीं निकलता. यहाँ पर इंचार्ज कौन है बॉस? मैं आपसे कुछ पूछ रही हूँ. Who is in charge? Oh no! Before you allow the damn traffic. No, I've been waiting. I have to pick up my bloody child. I've been standing. When are you moving? There is an empty ground there. Go shout there. Now. Get out now. Fuck off. Hello. Come over here. सगळ्यांनी इकडच्या महिला मध्ये वा, इकडे महिला मध्ये वा, इकडच्या महिला मध्ये वा. गाड़ी चलाओ वो क्या? उजव्या हाताच्या महिला पुढे वा. या सगळ्या महिला उजव्या हाताच्या मध्ये अरे चला महिला Don't touch me.
कोई फायदा नहीं। Now it's very simple. Traffic को यहाँ से नहीं आप जैसे सबके पास है। Each one is telling you मैदान में जाके बोलिए ट्रैफिक को रोकते नहीं। Okay? Get out of here. Did you not understand? Did you not understand? No, what is wrong with you? There are hundreds of people waiting. There is an empty ground there. There is an empty ground. Yes. Get out of here. मैं बात करता हूँ। मेरे से कोई बात नहीं करेगा। यहाँ से इस ट्रैफिक को हटाओ। Shut up. हटाओ ना। వికారాబాద్ జిల్లాలో అవినీతి తిమింగలాల వేట కొనసాగుతోంది. లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీ అధికారులకు చిక్కిన 2 మహిళా పోలీసు అధికారులపై కేసు నమోదైంది. వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఒక ఇన్స్పెక్టర్ మరియు ఒక సబ్ ఇన్స్పెక్టర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఒక కేసు విషయంలో అనుకూలంగా వ్యవహరించేందుకు వీరు బాధితుల నుంచి భారీగా నగదు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు పక్కా ప్లాన్తో దాడులు జరిపించి వారిని అదుపులోకి తీసుకున్నారు. రక్షించాల్సిన వారే భక్షకులుగా మారడంపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు వీరిపై కేసు నమోదు చేసి లోతైన విచారణ జరుపుతున్నారు. నా పేరు ఇర్షద్, నేను మున్సిపల్ కౌన్సిలర్ తాండూర్. ఫిబ్రవరి 20 తారీఖు నాడు నా భార్యకు నాకు ఒక చిన్న గొడవ జరిగింది. అట్టి గొడవలో మా బామర్దులు కొద్దిగా నేర్పేసి వికారాబాద్ జిల్లా ఉమెన్స్ పిఎస్కి వచ్చి చిన్న కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కాంప్లైంట్లో నన్ను కౌన్సిలింగ్ చేయకుండా ఒక్కటే రోజు ఇచ్చిన కాంప్లైంట్ 26 తారీఖున ఇచ్చిన కాంప్లైంట్ అదే రోజు కేసు బుక్ చేయడం జరిగింది. ఇక్కడ అదే రోజు కేసు బుక్ చేసి నన్ను పిలిచి అవమానకరంగా మాట్లాడేసి నానా తిట్లు చూసి తిట్టి నిన్ను కౌన్సిలర్ పదవి నుంచి ఊడగొడతా అని చెప్పేసి నన్ను బెదిరించి ఇలాంటి మాట్లాడడం జరిగింది మేడం. మాట్లాడిన తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మార్చి 16 తారీఖు నాడు నన్ను పిలిచి 41 CRC నోటీస్ ఇవ్వాలి నీకు, మీ అందరు 6 మంది పైన కేసు బుక్ చేశారు. మా అమ్మ నాన్న, మా 2 చెల్లెలు, నా పైన, మా తమ్ముని పైన. మా అమ్మ నాన్న ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు వేరే ఇళ్ళలో ఉంటారు. నా పెళ్ళై 18 సంవత్సరాలు అయింది. నేను ఇంట్లోకి వెళ్ళి ఎలాగై 13-14 సంవత్సరాలు అయింది. వాళ్ళకు నాకు ఎటువంటి సంబంధాన్ని అలాగుంటా, అయినా వాళ్ళ మీద దౌర్జన్యంగా కేసు బుక్ చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఒక చెల్లెలు హైదరాబాద్లో ఉంటుంది, ఆమె ఇక్కడ రాదు, ఆమె కూడా కేసు బుక్ చేయడం జరిగింది. ఒక చెల్లెలు ఇంకో ఇలాంటి దౌర్జన్యంగా సిఐ సరోజ మేడం గారు భయపెట్టి వాళ్ళ దగ్గర అవతల దగ్గర డబ్బులు తిని నా రాజకీయ పదార్థులు కూడా మా బామర్దులు వెంట ఉండి వాళ్ళతో డబ్బులు ఇప్పించి దౌర్జన్యంగా నా మీద కేసు బుక్ చేపించిన తర్వాత 41 CRC బెయిల్ ఇస్తా అని చెప్పేసి నన్ను పిలిచి మళ్ళీ నలుగురికి మళ్ళీ 16 తారీఖు నాడు అందరూ రావాలని చెప్తే మేము నలుగురు, మా అమ్మ నాన్న నేను అందరం కలిసి వచ్చిన తర్వాత మరి మా నలుగురితో సిగ్నేచర్ చేపించుకొని మీ 2 చెల్లెలది ఏమైనా నన్ను అడిగి మిగతా మొత్తం కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కరికి లంచంగా 10,000 చొప్పున 60,000 రూపాయలు ఇస్తేనే మీకు బెయిల్ ఇస్తా, లేకుంటే మీకు జైలు పంపిస్తా అని చెప్పేసి సిఐ సరోజ మేడం అండ్ ఎస్ఐ రాణి మేడం చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నాతో అంత డబ్బులు కావాలని నేను బతిలాడడం జరిగింది. అయినా ఆమె ఒప్పుకోకుండా నన్ను బలవంతంగా నన్ను టార్చర్ పెట్టి డబ్బులు కావాలని చెప్పి లాస్ట్ 40,000 రూపాయలకు సెటిల్మెంట్ చేసింది. 40,000 సెటిల్మెంట్ చేసి 20,000 రూపాయలు క్యాష్ తీసుకొని మళ్ళీ ఒక 20,000 మళ్ళీ తొందరగా 28. కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పుపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కోర్టు ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదని, కేవలం సాంకేతిక అంశాలను మాత్రమే ప్రస్తావించిందని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ఈ దర్యాప్తును సీబీఐకి అప్పగించిందని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని ఇప్పటికే ధృవీకరించాయని వెంకట్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్లి ఎన్ని డ్రామాలాడినా వాస్తవాలు దాగమని, త్వరలోనే పూర్తి నిజాలు బయటకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో జరిగిన ప్రజాధనం వృధాపై బాధ్యులను వదిలే ప్రసక్తే లేదని ఆయన ప్రభుత్వాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యానించారు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి. మరి బీఆర్ఎస్ ప్రభుత్వము 1,00,000 కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందన్నది వాస్తవము. 2023-21 అక్టోబర్ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 7వ బ్యారేజ్ కుంగిపోయినన్నది కూడా వాస్తవము. ఎవరు కూడా వెళ్ళి ఆ స్థలాన్ని పరిశీలిస్తే చాలా స్పష్టంగా కుంగిపోయినట్టు అర్థమవుతుంది. దీనిపైన విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు విజిలెన్స్ కమిషన్ కూడా చాలా స్పష్టంగా ఏదైతే అవకతవకలు జరిగినాయి, ఏదైతే తప్పుడు ప్రదేశంలో నిర్మాణాలు జరిగినాయి, నిర్మాణ లోపాలు ఉన్నాయని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది. దాని తర్వాత దీనిపైన డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా సరైన స్థలంలో కట్టలేదు, దీంట్లో తప్పులు జరిగినాయని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత దీనిపైన జ్యుడిషియల్ పీసీ ఘోష్
కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత పీసీ ఘోష్ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో నివేదికను కూడా సమర్పించడం జరిగింది. సమర్పించిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో ఈ 3 నివేదికలని అసెంబ్లీలో పెట్టి దీనిపైన చర్చ కూడా జరపడం జరిగింది. చర్చ జరిపిన తర్వాత పదే దీన్ని సిబిఐకి అప్పచెప్పాలంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రొసీజర్ ప్రకారంగా జియో తీసి దీన్ని సిబిఐ కూడా విచారణకి అప్పచెప్పడం జరిగింది. ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు తాత్కాలికంగా ఓన్లీ టెక్నికల్ గ్రౌండ్స్ ఏదైతే జ్యుడిషియల్ కమిషన్ సంబంధించిన టెక్నికల్ గ్రౌండ్స్ ని పరిశీలన గురించి మటుకే హైకోర్టు మాట్లాడింది తప్ప గుజరాత్లోని భుజ్కు చెందిన ఒక ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ జవాన్ తన సాహసోపేతమైన అనుభవాన్ని పంచుకున్నారు. 2025 మే 10న రాజస్థాన్లోని జైసాల్మేర్ మిలిటరీ స్టేషన్లో విధుల్లో ఉన్న సమయంలో శత్రువుల కుట్రను ఆయన ఎలా తిప్పికొట్టారో వివరించారు. దేశానికి సంబంధించిన కీలక మౌలిక సదుపాయాలను రక్షించడమే లక్ష్యంగా పనిచేసే ఎయిర్ డిఫెన్స్ విభాగంలో ఆ జవాన్ అప్పుడు విధుల్లో ఉన్నారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో సరిహద్దు అవతల నుంచి ఒక అనుమానాస్పద డ్రోన్ భారత భూభాగంలో ప్రవేశించడాన్ని ఆయన గమనించారు. శత్రువుల నిఘా డ్రోన్ అని గుర్తించిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన అప్రమత్తం ఆ డ్రోన్ను సమర్థవంతంగా అడ్డుకున్నారు. మన సైనిక రహస్యాలను తస్కరించేందుకు వచ్చిన ఆ డ్రోన్ను కూల్చివేయడం ద్వారా శత్రువుల ప్లాన్ను చెల్లాచెదరు చేశారు. ఆ జవాన్ ప్రదర్శించిన తెగువ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. जय हिंद। मैं आर्मी एयर डिफेंस कोर की एक सैनिक हूँ। 10 मई 2025 को मैं जैसलमेर मिलिट्री स्टेशन पर एयर डिफेंस डिटैचमेंट के हिस्से के रूप में तैनात था, जिसका काम क्रिटिकल इंफ्रास्ट्रक्चर को सुरक्षा प्रदान करना। अपने निर्धारित कर्तव्य को निभाते समय मैंने दुश्मन के एक ड्रोन को क्रिटिकल इंफ्रास्ट्रक्चर की ओर आते हुए देखा। ये पहचान कठिन ऑपरेशनल परिस्थितियों में हुई, जिसमें लगातार ध्यान और सतर्कता की आवश्यकता थी। मैंने एयर डिफेंस सिस्टम के हथियारों से दुश्मन के उस ड्रोन को हमला किया। मैंने एयर डिफेंस सिस्टम के हथियार వేలాది మంది భక్తులు ఇప్పుడిప్పుడని ఎదురుచూస్తున్న శుభగడియలు రానే వచ్చాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయ ద్వారాలు ఈ రోజు అత్యంత వైభవంగా తెరుచుకున్నాయి. శీతాకాలం కారణంగా గత 6 నెలలుగా మూసిపోయిన గర్భాలయం నేటి నుంచి భక్తుల దర్శనార్థం సిద్ధమైంది. ఈ పవిత్ర వేడుక కోసం ఆలయాన్ని టన్నుల కొద్దీ రంగురంగుల పూలతో అత్యద్భుతంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు చేసిన హరహర మహాదేవ్ నినాదాలతో హిమాలయ పర్వత శ్రేణులు మారుమోగిపోయాయి. ఇక ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేపట్టిన చార్ధామ్ యాత్రకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో స్పందన కనిపిస్తోంది. ఇప్పటికే 14.5 లక్షల మంది పైగా భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మంచు కురుస్తున్నప్పటికీ శివయ్యను దర్శించుకోవాలనే తపనతో భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం కొత్త దారులను వెతుకుతోంది. పౌర సరఫరాల శాఖకు అప్పు పుట్టని పరిస్థితుల్లో ఇప్పుడు మార్క్ఫెడ్ సంస్థను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. 95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా మార్క్ఫెడ్ని అడ్డుపెట్టుకుని ఏకంగా 22,700 కోట్ల అప్పును తీసుకొచ్చింది. నిజానికి మొక్కజొన్నలు ఇతర అపరాలు కొనుగోలు చేసే మార్క్ఫెడ్ సంస్థను ఇప్పుడు వరి ధాన్యం కొనుగోలు కోసం రుణ సేకరణకు వేదికగా మార్చడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. సంస్థలను తాకట్టు పెట్టి అప్పులు తేవడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అసలు ఈ రుణభారంతో మార్క్ఫెడ్ భవిష్యత్ ఏంటి? ప్రభుత్వం ఈ భారీ రుణాన్ని ఎలా తెచ్చిపోతోంది? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. టెస్కో నేరుగా సప్లై చేసేటువంటి విధానాన్ని రద్దు చేసి, అంటే జియో నెంబర్ 1 రద్దు చేసి రాజేష్ కార్పొరేషన్ అనేటువంటి సంస్థకి రాష్ట్రంలో మొత్తం క్లాత్ సప్లై మీద వారికి టెండర్ దక్కే విధంగా ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేసింది. మరి రాజేష్ కార్పొరేషన్ వాళ్ళు ఎక్కడి నుంచి క్లాత్ తీసుకొస్తారు అంటే టెస్కో వాళ్ళే ఆథరైజేషన్ ఇచ్చారండి. అంటే ప్రభుత్వమే బ్రోకర్ అయింది. ఇక్కడ అందరూ దయచేసి గమనించాల్సి ఏంటంటే ప్రభుత్వమే బ్రోకర్ అయింది. టెస్కో నేరుగా సప్లై చేయాల్సినటువంటి విధానాన్ని జియో నెంబర్ 1 రద్దు చేసి టెస్కో ఆథరైజేషన్ తోటి ఆథరైజేషన్ పేపర్ను ఎలిజిబిలిటీగా పెట్టి రాజేష్ కార్పొరేషన్ అనేటువంటి కాంగ్రెస్ నాయకుడి యొక్క సంస్థ ఇవాళ టెండర్ దక్కించుకుంటే బీఆర్ఎస్ పార్టీ దీన్ని గుర్తించి వరంగల్ వీరాంజనేయ మ్యూచువల్ వీవర్స్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కోర్టుకు పోతే కోర్టు నిన్న ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టింది. ప్రభుత్వం నేరుగా సప్లై చేసే విధానాన్ని రద్దుపరిచి ప్రైవేటు, ఎందుకంటే జియో 21 తీసుకొచ్చారు. ఇందులో తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి అప్పు పుట్టకుంటే మార్క్ఫెడ్ను ముందు పెట్టి ఈ యాసంగి సీజన్లో 95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి అప్పు కావాలని మార్క్ఫెడ్ను ముందు పెట్టి మార్క్ఫెడ్ సంస్థను కుదవబెట్టి ఎన్సిడిసి ద్వారా
22,700 కోట్ల అప్పు తీసుకొచ్చారు. మార్క్ఫెడ్ మొక్కజొన్న కొనుగోలు చేసేటువంటి కార్పొరేషన్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ప్యాడీ కొనుగోలు చేసేటువంటి కార్పొరేషన్. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో కుంభకోణం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి యొక్క నాయకత్వంలో దానికి అప్పు పుట్టకుంటే మార్క్ఫెడ్ను కుదోబెట్టి అప్పు తీసుకొచ్చిళ్ళు. మరి మార్క్ఫెడ్ కొనుగోలు చేయాల్సిన మొక్కజొన్నలకు ఎక్కడి నుంచి చెల్లింపులు చేస్తారు రేవంత్ రెడ్డి గారు? ఇప్పటి వరకు కూడా మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏవైతున్నాయో మొక్కజొన్న కొనుగోలు సంబంధించిన నిర్ణయం పట్ల జీడిమెట్ల పరిధిలోని సూరారం సాయిబాబా నగర్ ఫేజ్ 1 లో భారీ కూల్చివేతల కలకలం రేపాయి. సర్వే నెంబర్ 49/6లో ఉన్న మజీద్ ఏ సయ్యద్ మౌలానాతో పాటు సుమారు 10 నుంచి 12 పేద కుటుంబాలకు చెందిన ఇళ్లను అధికారులు నేలమట్టం చేశారు. తెల్లవారుజామున ఎవరూ లేని సమయంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరగడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీసం సామాన్లను సర్దుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న తమను నిరాశ్రయులను చేయడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఇవ్వాల్సిన నోటీసులు లేకుండా చేపట్టిన ఈ చర్యను పలువురు నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసులు మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ये प्राइम लोकेशन है बोल के क्या है साहब, रोड के करीब में है बोले सरकार, ये लो इलीगल आके तोड़ रहे हैं यहाँ पे। ये आगे सुराराम पीएस से डिस्टेंस 200 मीटर में ही है, ये साइड ये खदीम बस्ती है साहब, बहुत पुरानी बस्ती है। ये इलीगल आके ऐसा कर रहे हैं, ऐसे मकानात है यहाँ ऐसी बस्ती। ये शाम में जो जाली दिख रही हरी जाली है, मस्जिद का सहन का एरिया है, ये कुछ कम 300 गज पे है। ये ऐसा आके पूरा ऐसा बुलडोजर लगा दिए साहब। బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతీనగర్ చౌరస్తాలో ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నెల్సన్ రాజు అనే యువకుడు ప్రాణాలు తెగించి సెల్ టవర్ ఎక్కడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. కేవలం టవర్ ఎక్కడమే కాకుండా తన వెంట 5 లీటర్ల పెట్రోల్ క్యాన్ కూడా తీసుకెళ్లడం అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. టవర్ ఎక్కిన తర్వాత సదరు యువకుడే స్వయంగా 100 నెంబర్ కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. ఒక యువతి తనపై ప్రేమ వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న మనస్తాపంతోనే ఈ విపరీత చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడిని కిందకు దించేందుకు చర్చలు జరుపుతున్నారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, తనకు న్యాయం జరగాలని అతను పట్టుబడుతున్నాడు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. గత కొంతకాలంగా వివిధ కారణాల రీత్యా బదిలీలు నిలిచిపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజా నిర్ణయంతో విద్యాశాఖ సహా అన్ని శాఖల్లోని అర్హులైన ఉద్యోగులకు బదిలీల మార్గం సుగమైంది. అయితే ఈ బదిలీల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండాలని, నిర్దేశించిన నిబంధనల ప్రకారమే నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సీనియారిటీ, పనితీరు మరియు ఇతర ప్రాధాన్యతల ప్రాతిపదికన ఈ ప్రక్రియ సాగనుంది. త్వరలోనే ఆయా శాఖల వారీగా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.